కుమ్మిరి జాతరకి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ నేర్పుతున్న పాఠం ఏంటి? ప్రతి హిందువు ఆలోచించాలి, ప్రభుత్వము ఆలోచించాలి, బాధ్యతగా ఆలోచించాల్సిన సందర్భం. ప్రభుత్వ నడిపిస్తున్నటువంటి అంటే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఏ గుడి దేవాదాయ శాఖ కట్టింది కాదు. ఏ సత్రము దేవాదాయ శాఖ కట్టింది కాదు. తాత ముత్తాతల నాడు వాళ్ళ ఆస్తులలో దేవుడి ఆలయ నిర్వహణ కోసం అది ధూపదీప నైవేద్యాలకు కావచ్చు, లేదంటే సంబారాలకు కావచ్చు, లేదంటే మెయింటెనెన్స్‌కి కావచ్చు, అన్నదానానికి కావచ్చు, వాళ్ళ సొంత భూములు ఇచ్చి ఆ భూములని సాగు చేయడానికి ఎవరికైనా కౌలిచ్చి ఆ కౌలు మీద వచ్చిన డబ్బులతో గుడిని నడపమన్నారు. ఈ కౌలులో అర్చకులకి మాన్యం ఇచ్చారు. అట్లాగే రకరకాలైనటువంటి మాన్యాలు ఇచ్చారు. బట్ కాలక్రమేణా అవన్నిటినీ నిర్వహించి సక్రమంగా గుడిని నడుపుతామన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ అది ఆదాయం గణించే శాఖగా మారి ఈ ఆస్తుల నుండి డబ్బులు సంపాదించడం అని దర్శనం చేసుకోవడానికి వచ్చే ప్రజల దగ్గర నుంచి దోచుకోవడం ప్రారంభమైంది. ఆర్జిత సేవలు అంటే సేవ, దేవుడికి జరిగే సేవని చూస్తానికి వస్తే డబ్బులు వసూలు చేసుకోవడం, ఇది దరిద్రం. ఈ కార్యక్రమం అన్ని ఆలయాల్లో తయారైంది. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా ప్రజలే రూపాయి విరాళం వేసుకుని నడిపేటటువంటి గుడులలో చివరికి అక్కడ కూడా డబ్బులు లేకుండా ఇప్పుడు ఇంకా దేవాదాయ ధర్మాదాయ శాఖ దాంట్లో ఒక బెనిఫిట్ ఏంటంటే ఉచిత దర్శనం ఉంటుంది, ఆర్జిత సేవలు ఉంటాయి. ఉచిత దర్శనంతో పాటు టికెట్ దర్శనాలు ఉన్నాయి. ఉచిత దర్శనం మస్ట్ ఉంటుంది. అసలు డబ్బులు లేకుండా వచ్చిన వాళ్ళు కూడా దర్శనం చేసుకునేవారు. ఇప్పుడు ఇక్కడ డబ్బులు లేకుండా దర్శనాలకు అనుమతించమని చెప్పడం ఏంటి? ఆ మహిళ కాళ్ళు పట్టుకుంటానంటే ఆ బిడ్డని చూపెడితే బిడ్డని కొట్టడం ఏంటి? ఆ బిడ్డ 2 రోజుల తర్వాత చనిపోవడం ఏంటి? ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లోనేమో గాయాలేమీ కాలేదని చెప్పారు అన్నదాంతో వీళ్ళు సంతృప్తి పడిపోతున్నారు. అంతేగాని అసలు టిక్కెట్లు లేకపోతే డబ్బులు కట్టకపోతే దర్శనాలు చేసుకొని ఇవ్వనంటం ఏంటి? ప్లస్ కొట్టడం ఏంటి? దర్శనానికి వచ్చిన వాళ్ళని కొట్టే హక్కు ఎవడిచ్చాడు? ఎవరికి అధికారం వచ్చింది? ఎందుకంత అహంభావంతో ప్రవర్తించారు? ఇప్పటిదాకా 8 మంది మీద కంప్లైంట్ చేస్తే 2నే అరెస్ట్ చేశారు. మధురెడ్డి అనేటటువంటి మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి వీళ్ళని అరెస్ట్ చేసి మిగతా 6గురిని ఎందుకు అరెస్ట్ చేయలేదన్నది బాధితులు ప్రశ్నిస్తున్నటువంటిది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఒక్కటయ్యేటటువంటి పరిస్థితి. ఏం చేద్దాం అనుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం? రేవంత్ ప్రభుత్వమే కదా. హిందువులకి అనుకూలంగా ఉండాలా, హిందువుల్ని ఇందులో వివాదాస్పదులుగా చేయాలనుకుంటుందా? ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు గుడికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఎందుకు తెస్తున్నారు? వీళ్ళు ఎందుకు కాపాడుతున్నారు వాళ్ళని? ఆడపిల్లని అసలు దర్శనానికి రానివ్వము అనేటటువంటి తప్పు, ప్లస్ డబ్బులు లేకపోతే రానివ్వనంటాం తప్పు. ఎట్ ద సేమ్ టైం 2 ఏళ్ల పసిపాపని కొట్టడం అనేటటువంటిది అంతకి మించి నీచం మరొకటి ఉండదు. యాక్షన్ తీసుకుంటారా, తీసుకోరా? ఇప్పుడు ఆ కమిషన్లు ఈ కమిషన్లను పంపిస్తున్నారు, చెక్ చేస్తున్నారు, బాగానే ఉంది. వాళ్ళందరూ వెళ్తున్నా కూడా అదంతా వాళ్ళు ఆ కమిషన్లు ఈ ప్రభుత్వం చేతున్నారు, నడిపేది ఈ ప్రభుత్వం. ఎవరు ఆపుతున్నారు వీళ్ళని? ఎందుకు ఇందులో చివరికి హిందువుల మధ్యన కుల చీలికలు తెచ్చే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? తప్పు ఎవడు చేసినా సరే అది హిందువు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా యాక్షన్ తీసుకోమని హిందువులు కోరుకుంటారు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.